హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం. సో ఈరోజు మనతో పాటు అయితే రాజ్ గారు ఉన్నారు, డైరెక్టర్ రాజ్ గారు. మల్లేశం అండ్ అలాగే ఏటీఎం మెట్రో ఇలాంటి మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాస్ని మనకు అందించారు. అలాగే సినిమాతో ఒక మంచి యాక్టర్ని కూడా ప్రియదర్శిని ఇండస్ట్రీకి సుపరిచితులాగా తయారు చేశారు. సో మరి అంత మంచి మంచి యాక్టర్స్ని, ఇంత మంచి మంచి సినిమాస్ని ఇండస్ట్రీస్కి ఇస్తూ ఆయన 23 మూవీని రిలీజ్ చేసే ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. అలాగే ఏ సపోర్ట్ కూడా లేకుండా ఒక సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకువెళ్ళాలంటే ఈ రోజుల్లో చాలా కష్టమవుతుంది అని కూడా ఆయన మాటల్లో విన్నాము. సో మరికొన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. చాలా గొప్ప ప్రయత్నం. ఒక సినిమా ద్వారా మెసేజ్ ఇవ్వడం అనేది చాలా కష్టం. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాస్ ప్రేక్షకుల వరకు తీసుకువెళ్ళాలంటే సో మీరు ఈ ప్రయాణంలో మీరు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటున్నారు. సో వాటి గురించి ఇది పోస్ట్ పాండమిక్ చాలా కష్టమైపోయిందండి ఫిలిం రిలీజ్ చేయడం. ఎందుకంటే చాలామంది అంటారు మరి సినిమా ఓటీటీలో రిలీజ్ చేసుకోవచ్చు కదా అంటారు. వాళ్ళకి తెలియంది ఏంటంటే పెద్ద స్టార్స్ ఉండి లేక రికగ్నైజ్ స్టార్స్ ఉంటే ఓటీటీ వాళ్ళు కొనుక్కుంటారండి ఎన్ని కోట్లు పెట్టి. కానీ చిన్న ఫిల్మ్స్కి మీరు థియేటర్కి వెళ్ళండి, థియేటర్లో బాగుంటే తర్వాత కొనుక్కుంటూ ఉంటారు. సో ఓటీటీస్ ఏమో కొనుక్కోరు, థియేటర్కి వెళ్ళమంటారు. థియేటర్కి వెళ్తే ఆడియన్స్ ఏమో మీరు ఇది ఎట్లయినా ఓటీటీకి వస్తుంది కదా అప్పుడు చూస్తూ ఉంటారు. ఇది సొల్యూషన్ చిన్న సినిమాలకి అసలు కష్టంగా ఉందండి సిచ్యువేషన్. పోస్ట్ పాండమిక్ ఇంకా చిన్న సినిమాలు సర్వైవ్ కావడం చాలా కష్టం. సో దీనికి గవర్నమెంట్, ఇండస్ట్రీ అందరూ ఏం ఆలోచించాలి అని అంటే పెద్ద సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ ఉండదు, కానీ చిన్న సినిమాలు లేకపోతే పెద్ద సినిమాలు ఉండవు. ఎందుకంటే థియేటర్స్ ఉండవు. వాళ్ళు 40 సినిమాలు తిరిగి మిగతా టెక్నీషియన్స్ పరిస్థితులు ఏంటి, మిగతా థియేటర్స్ పరిస్థితులు ఏంటి. సో ఇది అందరికీ అవసరం కాబట్టి చిన్న సినిమాలు కూడా మంచి మంచి వచ్చినప్పుడు అప్పుడిప్పుడు ఎంకరేజ్ చేయడం ఏంటంటే వీటితో అందరూ సర్వైవ్ అవుతారు. ఇప్పుడు నాకెందుకు సంబంధం లేదు అని అనుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి ఫ్యూచర్లో. ఈ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అనే కంటే కూడా కంటెంటే హీరోగా నిలబడుతుంది. మరి అలాంటప్పుడు మీరు ఇంత మంచి కంటెంట్ తీసుకొస్తూ కూడా మీరు ఎందుకు ఇంత ఆలోచించాల్సి వస్తుంది అండ్ మీరు ఇన్ని ఎందుకు ఎదుర్కొంటున్నారు అంటే ఏం చెప్తారు మీరు? అంటే అండి ఇప్పుడు మీరు అన్న విషయం కరెక్ట్. కాంటెంట్ ఉంటే వర్కౌట్ అవుతున్నాయి ప్రస్తుతం సినిమా థియేటర్లో కూడా. కానీ ఆ కాంటెంట్ ఉండడానికి కూడా మీరు చూస్తే ఎవరో ఒకరు మళ్ళీ బ్రాండ్ ముందుంటేనే వర్కౌట్ అవుతుంది. మీరు ఇప్పుడు చూస్తే ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు ఉంది, మంచి సినిమా, కాంటెంట్ ఉంది, నడిచింది. కానీ మీరు ఆలోచిస్తే నిహారిక ముందుకు వచ్చి నడిపించింది కాబట్టి అది దాని కాంటెంట్ ముందుకెళ్ళింది. ఇప్పుడు రెండో విషయం చూస్తే ఇప్పుడు కోర్టు సినిమా ఎందుకు వర్కౌట్ అయింది అని అంటే నాని దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు కాబట్టి వర్కౌట్ అయింది, లేకపోతే తెలిసేది కాదు. ఇప్పుడు శుభ మూవీ ఉంది, సమంత ముందుకు వచ్చి తీసుకెళ్ళింది కాబట్టి ఉంది. సో కొన్ని మూవీస్కి వాళ్ళు సపోజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ చేయకపోయినా చేసినా ఇట్లాంటి మూవీస్కి కొంతమంది వాళ్ళ జాబ్ కాదండి, వీళ్ళు ఎంకరేజ్ చేయాల్సిన వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కాదు, మన హక్కు కూడా కాదు వాళ్ళని అడగడం. కాకపోతే ఇట్లాంటి సర్వైవ్ అవుతే ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుంది కాబట్టి కొన్నింటిని చేస్తే వాళ్ళకు కూడా మంచిదే, ఇండస్ట్రీ వాళ్ళకు కూడా మంచిదే. మరి ఇలాంటి కంటెంట్ తీసుకుని వెళ్ళినప్పుడు ఎవరి నుంచి కూడా ఎందుకని సపోర్ట్ రాలేదు? మీరు అన్నట్లుగానే కమిటీ కుర్రాలు కావచ్చు, శుభం కావచ్చు, కోర్ట్ కావచ్చు, ఏదో ఒక సెలబ్రిటీ సపోర్టో లేదంటే ఒక మనిషి సపోర్టో ఒక బ్యానర్ సపోర్టో ఉంది దానికి. మరి మీరు ఈ సినిమాకి ఎవరిని రీచ్ అవ్వలేదా? అంటే అలాంటి బ్యానర్స్ దగ్గరికి కానీ అలాంటి ఆర్టిస్టుల దగ్గరికి కానీ మీరు రీచ్ అవ్వలేదా? రీచ్ అవ్వకపోతే ఎందుకు అవ్వలేకపోయారు? రీచ్ అయ్యానండి, కాకపోతే లక్కీ అంటే బ్యాడ్ లక్ వర్కౌట్ అవ్వలేదు. ఒక రీజన్ కూడా ఏంటంటే ఈ సబ్జెక్ట్ కూడా కొంచెం భయపడతారు కదండి, ఎందుకు వచ్చింది అని ఒకటి, అది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. బట్ ప్రయత్నమే చేశాను, వర్కౌట్ అవ్వలేదండి అంతే. అండ్ డైరెక్టర్గానే కాదు, మీరు డబ్బులు కూడా తీసుకొచ్చి అక్కడ కష్టపడుతున్నారు, ఇక్కడ పెడుతున్నారు, ఎలాంటి లాభం ఆశించకుండా సినిమా తీస్తున్నారు, ప్రేక్షకులకు ఒక మంచి విషయం చెప్పాలి అని. ఇలా ఎన్ని రోజులు మీరు సస్టైన్ అవుతారు అని అనుకుంటున్నారు? అవ్వలేనండి, సినిమానే లాస్ట్ అనుకున్నా. బట్ ఈ ఐడియా వచ్చిన తర్వాత మాత్రం ఈ ఐడియా ఖచ్చితంగా చెప్పాలి అని, సరే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్దామని మళ్ళీ లాస్ట్ అటెంప్ట్కి వచ్చానండి. ఎక్కువ రోజులు సర్వే అయ్యే మోడల్ కాదండి ఇది ఇంకా లాస్ట్ అయి ఉంటుంది అంతే. అంటే ఈ జోనర్ కాకుండా ఇంకా జోనర్ ఏమన్నా మార్చుకున్నట్లయితే ఏమన్నా సక్సీడ్ అయ్యే అవకాశం ఉంది అని అనుకుంటున్నారా మీరు? అంటే ఒక మంచి సినిమా తీస్తేనే సక్సెస్ అయిపోయినట్టండి. దాని తర్వాత ఇంకా నలుగురు చూస్తే బోనస్ అది. కానీ అది బోనస్ వచ్చినా రాకపోయినా సక్సెస్ అనేది సినిమా మంచిగా తీస్తేనే అది వచ్చేసినట్టు. సో ఆ సంతృప్తి ఉంటుంది, అది పర్వాలేదు. ఇంకా వస్తే ఏంటంటే బోనస్, అది ఎవరైనా బోనస్ కావాలని అనుకుంటారు. కాకపోతే ప్రోడక్ట్ బాగా రావడం కూడా అదొక అదృష్టం అండి, ఆ అదృష్టం దక్కింది నాకు.
అండ్ మీ ప్రొడక్ట్కి నిజంగానే 100% న్యాయం జరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే ప్రియదర్శి లాంటి యాక్టర్స్కి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసి వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. అలా చాలామంది మీ సినిమా ద్వారా ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళిన వాళ్ళే కానీ వెనక్కి తగ్గిన వాళ్ళు లేరు. మరి మీరు అలాంటి ప్రియదర్శి నుంచి కానీ అలాంటి యాక్టర్స్ నుంచి కానీ తిరిగి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదా? నాకు దర్శికి అసలు ఇది దర్శిని పెట్టి తీయాలి అనుకున్నాండి. అండ్ ఆనెస్ట్గా ఫ్రాంక్గా రీజన్ ఏంటంటే దర్శి పెడితే బిజినెస్ అవుతుంది, ఓటీటీ ఎవరైనా కొంటారు అనే ఉద్దేశంతో దర్శి అనుకున్నా. దర్శికి నచ్చింది స్క్రిప్ట్, దర్శి చేస్తా అనడమే కాకుండా నేను ప్రొడ్యూసర్ని కూడా తెస్తా అన్నాడు. అమ్మయ్య హాయిగా చేసుకోవచ్చు అనుకుంటే, కానీ దర్శి 6 సినిమాలు చేస్తున్నాడు. అప్పుడు సంవత్సరం వెయిట్ టైం ఉంది. కానీ అప్పుడప్పుడు ఏంటంటే ఇట్లాంటి ఐడియాస్ వచ్చినప్పుడు ఇక వెయిట్ చేయడం కొంచెం కష్టమైపోతూ ఉంటుంది. సర్లే ఏదో ఒక కష్టం చేసేద్దాంలే అని అదే అండి. దర్శి దగ్గర నుంచి పూర్తి సపోర్ట్. నాకు వచ్చి ట్రైలర్ కూడా లాంచ్ చేసి పెట్టాడు. సో ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు దర్శి ఫర్ ద ట్రైలర్ లాంచ్ దట్ హీ డిడ్. ఇంకా కుదరలేదు అంతే మూవీలో వర్క్ చేయడానికి. అండ్ మీరు సినిమాకి ట్యాగ్ లైన్ పెట్టారు, ఆల్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అని. అదే విషయం ఇప్పుడు సెన్సార్ విషయంలో మీరు ఫీల్ అవుతున్నారా? ఆ ట్యాగ్ లైన్ కరెక్ట్గా సెన్సార్ చెప్పిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఆ ట్యాగ్ లైన్ కరెక్ట్గా సరిపోతుంది అని అనుకుంటున్నారు మీరు? 100% అండి. నాకు సినిమా సెన్సార్గా సరే వాళ్ళన్నీ అన్ని కరెక్షన్స్ చేసేసి ఇచ్చాను, లక్కీగా వచ్చేసింది. ఇప్పుడు ట్రైలర్ నాకు ఇప్పటివరకు రాలేదు. రేపు సినిమా అండి, నేను ఆల్మోస్ట్ 4 రోజుల నుంచి ట్రై చేస్తున్నా. ట్రైలర్లో అది తీసేయి కులం తీసేయి అని వచ్చింది. ఇప్పుడు మన ఎట్లా తీయాలండి? అది ఉన్నదే ఒక 2 నిమిషాల ట్రైలర్, దాంట్లో ఈ వర్డ్ వాడద్దు ఆ వర్డ్ వాడద్దు అంటే ఎలా? సినిమాలో ఉన్నదే వాడండి. మళ్ళీ నేను పెద్దగా ఏమీ కాంప్లికేటెడ్ కాదు. సో ఖచ్చితంగా ఆల్ ఫిల్మ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అది సెన్సార్ కళ్ళల్లో ఆల్ ఫిల్మ్స్ ఆర్ ఈక్వల్. కానీ కొన్ని ఫిల్మ్స్ కొంచెం ఎక్కువ ఈక్వల్. సేమ్ అక్కడ కూడా అదే వర్తిస్తుందండి. మీరు ఇదే లాస్ట్ సినిమా నేను గుడ్ బై చెప్తాను అంటున్నారు. గుడ్ బై చెప్పే ముందు ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఇప్పుడు చిన్న సినిమాలు సపోర్ట్ చేసే వ్యక్తులు కొంతమంది ఉన్నారో, ఎస్కేఎన్ లాంటి వారు కానీ, దిల్ రాజు గారు లాంటి వాళ్ళు కానీ, ఇలాంటి వ్యక్తులకి మీరు ఒక మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేసి, ఇలా చిన్న సినిమాల తరపు నుంచి వచ్చిన డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ఈ కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తున్నారు అనే మెసేజ్ని వాళ్ళ వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి మీరు గుడ్ బై చెప్తారా? లేదంటే సైలెంట్గానే ఆగిపోతారా? అంటే ఏం చెప్తారు? అంటే నాకు రూట్ ఎక్కువ లేవండి. నాకు వీళ్ళందరినీ అప్రోచ్ అయ్యి కనెక్షన్స్ లేవు. ఇప్పుడు నాకు ఆ నెంబర్ ఉంది కాబట్టి నెంబర్ యాక్చువల్గా పెట్టాను. ఈ నెంబర్ కూడా నేను నానికి పెట్టాను మూవీ రాకముందు. మెసేజ్ ఫోన్ నెంబర్ దొరికితే నేను చేయబోతున్నా ఈ సినిమా, కొంచెం ప్రొడక్షన్కి ఏమైనా హెల్ప్ చేయగలుగుతారని. దిల్ రాజు గారు కూడా పెట్టాను ఈ సినిమా. కాకపోతే వాళ్ళకి నా నెంబర్ అని తెలియకపోవచ్చు, ప్లస్ వాళ్ళకి 1,00,000 కోట్ల నెంబర్స్ వస్తాయి కదండి. నాకు ఒక రైట్ అప్రోచ్ ఉండాలి. అంటే ఇప్పుడు నానికి ఇంకొక ఎవరైనా ఉండి రాజ్ దగ్గర ఒకటి ఉంది అని, ATM మెట్రోకి నాకు అది దొరికింది. ఒక అమ్మాయి, ఒక ఫ్రెండ్ ఉంది ఆమె నాకు నానికి చేయించాడు. నాని పాపం విన్నాడు మంచిగా. విన్న తర్వాత రాజ్ ఇది నాకు నచ్చింది కానీ ఇప్పుడు నేను కమర్షియల్ ఎక్కువ వెళ్తున్నాను, ATM మెట్రో నాని అడిగాను చేయమని. కానీ తర్వాత దీనికి కూడా నాకు అప్పుడు ఆమెని నేను అడగలేకపోయాను మళ్ళీ ఇంకొక ఫేవర్. సో నెంబర్ తీసుకొని అడగడం మాత్రం నా వంతున ప్రయత్నం చేశాను. ఎందుకంటే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు వస్తే సినిమాలు కొంచెం ముందుకెళ్తాయి అని. ఇప్పుడు కోర్టు ఎట్లా చేశాడు అని నేను ఒక 6 నెలలు 8 నెలల ముందే అడిగాను. అదేవిధంగా దిల్ రాజు సార్ది కూడా నెంబర్ తీసుకొని అడిగాను. కానీ అతనికి 2 కూడా జరగచ్చండి. ఒకటి ఏంటంటే వాళ్ళకి ఎన్ని వచ్చిన మెసేజెస్లలో ఇది ఎవరిది అని తెలియకపోవచ్చు, తెలిసినా మాకు వద్దు అని అనుకోవచ్చు. ఇంకా కానీ ఎవరితో ఇంకొక కాంటాక్ట్ ఉండి అడుగు మాత్రం నేను ఖచ్చితంగా ఈ విషయం రిక్వెస్ట్ లాగా అయితే అడుగుతాను, సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి పవర్ కూడా ఉంది, ఇప్పుడు చేసే అవకాశం ఉంది. ఎనీవే ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మంచి మెసేజ్తో వస్తున్నారు, ఖచ్చితంగా మీరు సక్సీడ్ అవుతారు అని మేము కూడా గట్టిగా నమ్ముతున్నాం. మా ప్రయత్నం కూడా ఉంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా థ్యాంక్స్ అండి. సో చూశారు కదా, రాజ్ గారు ప్రతి సినిమాకి ఒక మెసేజ్ని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లాలనే మంచి ప్రయత్నంతో వస్తున్నారు. సో ఒక ఎన్ఆర్ఐగా ఆయన కష్టపడిన డబ్బులు మొత్తం తీసుకొచ్చి సినిమా మీద పెట్టి నలుగురికి తెలిస్తే చాలు ఈ విషయం, నా సినిమా ద్వారా ఒక 10 మంది అన్న ఈ విషయాన్ని తెలుసుకొని మారితే బాగుండు అనే ఉద్దేశంతో ఇలాంటి మంచి మంచి సినిమాలను తీసుకొస్తున్నారు. 23 మూవీ మే 16న థియేటర్స్లోకి వస్తుంది. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి. సో మీ వంతు ప్రయత్నంగా ఇంకొక నలుగురికి చెప్పండి సినిమా బాగుంటే. ఎందుకంటే సినిమా నుంచి మెసేజే కాదు, మనం నేర్చుకునే మెసేజే కాదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే ఏం జరుగుతుంది, ఇలా ఉండకపోతే ఏం జరుగుతుంది అనే ప్రతి ఒక్క విషయం కూడా ఈ సినిమాలో అయితే చూపించడం జరిగింది. మీరు కూడా ఆయన చేసే ప్రయత్నానికి మీరు కూడా సపోర్ట్ చేయండి. థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి, నచ్చితే ఇంకొక 10 మందికి చెప్పండి. ఇది రాజ్ గారితో ఈరోజు చిన్న చిట్ చాట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో రాణి, పొలిటికోస్ వినోదం, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.